వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరుతో జగన్ సర్కార్ రైతులను నట్టెట్ట ముంచిందని ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి. ఏడాదికి 13,500 ఇస్తామని హామీ ఇచ్చి అందులో సగమే రైతుల అకౌంట్లలో వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమానికి మంత్రి మండిపల్లి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్ర వాటాతో కలిపి 20,000 అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రైతు లోకానికి ఒక పర్వదినం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులకు ఏదైతే చెప్పామో అన్నదాత సుఖీభవ కింద, అలాగే పిఎం కిసాన్ సేవ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 46 లక్షల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. విడిచిన ఒక గంటలోనే సుమారుగా 46 లక్షల అకౌంట్లలో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతులు పక్షపాతి అని చెప్పే గత ప్రభుత్వంలో రైతులు నడ్డి విరిస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే రైతులను ఉద్ధరిస్తామని చెప్పామో, రైతుల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పామో, అదే విధంగా ఈరోజు ఆగస్టు దినాన 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మరొకసారి 2వ విడత 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది కూడా కనపడని ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్నవారు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో రైతులకు ఎక్కడైనా మేలు జరిగిందా అని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో ఒక పెండింగ్ ప్రాజెక్టుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా మీరు పని చేశారా అని అడుగుతున్నా. పోలవరాన్ని పక్కదారి పట్టించారు, అమరావతిని అక్కడే ఆపేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఏవైతే స్కీములు చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తున్నాం. ఆ రోజు పెన్షన్ పథకంలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాం. 4,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పాం.